గార్డెన్ టూర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మేబీ మేబీ త్వరలో మేము ఈ గార్డెన్ని మిస్ అయిపోతాం. ఏమో మేబీ మారచ్చు. ఈ గార్డెన్తో చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి నాకు, చాలా అంటే చాలా. ఇక్కడ ఆడుకున్నాను, ఎన్నో ఇయర్స్ ఇక్కడ ఉన్నాం కదా, నియర్లీ 16 ఇయర్స్. సో చాలా చాలా అటాచ్మెంట్ ఉంది గాయ్స్. అందుకే మీకు కూడా చూపిద్దాం గార్డెన్ ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది అనేది. అందుకే ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఫుల్ లెంత్ వీడియోలో ఉంటే నా మెమరీగా కూడా ఉంటుంది కదా, సో అందుకు. గాయ్స్, స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, అన్నీ యూస్ చేసుకునేదాన్ని. మనకేం పెద్ద జిమ్ తెలియదు కానీ వెళ్ళేదాన్ని. అండ్ స్విమ్మింగ్ పూల్లో ఎక్కువ బాగా టైం స్పెండ్ చేశాను. అన్నీ చూపిస్తాను, చూసేయండి గాయ్స్. ఒక్కొక్కసారి నా వాయిస్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, గట్టి గట్టిగా అరిచాను, అట్లా అరిస్తే వాయిస్ చేంజ్ అయిపోతుంది. అది గాయ్స్, ఇదే ఆ గార్డెన్. యాక్చువల్లీ ఫుల్ సెక్యూర్గా ఉంటుంది, అన్ని సీసీ కెమెరాస్ అండ్ అది ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ ఉంటారు. సో దే వోంట్ అలౌ ఎనీవన్, ఎవరిని రానివ్వరు అంటిల్ అన్లెస్ మనకి ఇన్సైడ్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళు కాల్ చేస్తే తప్ప లోపలికి మనం ఎంటర్ అవ్వడానికి ఉండదు. ఇదే గాయ్స్ ఆ గార్డెన్. నేను ఇక్కడ అంతా రన్నింగ్ చేసేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని, చాలా మెమరీస్ ఉన్నాయి. నైట్ టైం వ్యూ కూడా చూపిస్తాను గాయ్స్. ఈ గార్డెన్తో ఎందుకు అంత అటాచ్మెంట్ ఉంది అంటే 16 ఇయర్స్ గాయ్స్ అక్కడే ఉంటున్నాను. యాక్చువల్లీ ఇది విల్లాస్ అని చెప్తున్నాను కదా, ఇంత ఎక్స్పెన్సివ్ గార్డెన్లో మేము ఉండట్లేదు. మా మదర్ ఇక్కడ వర్క్ చేస్తారు. సో మమ్మీ వర్క్ చేసే హౌస్ అదే. అక్కడ వాళ్ళు రూమ్ ఇచ్చారు గాయ్స్ అమ్మకి. అమ్మ అక్కడే వర్క్ చేస్తుంది. సో అక్కడ రూమ్ ఇచ్చారు. అమ్మతో పాటు నేను ఉన్నాను ఇక్కడే బహ్రెయిన్లో. చాలా అంటే నా లైఫ్ ఇలా మీరు చూసే లైఫ్ కాదు గాయ్స్. నేనేదో రిచ్ కిడ్ కాదు అండ్ గోల్డెన్ స్పూన్ అస్సలు కాదు. నేను ఎంత కష్టపడ్డాను, మా పేరెంట్స్ నా కోసం ఎంత కష్టపడ్డారు. నేను, మా సిస్టర్, మా ఫ్యామిలీలో నేను మా అక్క ఉంటాము. మా అక్క, నేను, అంతే, ఎవరు లేరు ఇంకా బ్రదర్స్ అండ్ ఎవరు. సో మా ఇద్దరి కోసం మా మదర్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు గాయస్. నా చిన్నప్పుడు, నేను 6 months బేబీ ఉన్నప్పటి నుంచి మా మమ్మీ మాకు దూరంగా ఉంటుంది. ఇదే గాయస్ అమ్మ ఉంటున్న రూమ్ అది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ విల్లా. ఇక్కడే నేను ఎక్కువ ఫొటోస్, వీడియోస్ అవి షూట్ చేసుకుంటూ ఉంటాను. అది మా అమ్మ రూము. ఇది మెయిన్ ఎంట్రన్స్, విల్లాకి మెయిన్ ఎంట్రన్స్. గైజ్ యాక్చువల్లీ ఇక్కడ ఈ విల్లాస్కి చాలా అంటే రెంట్ ఎక్కువ ఉంటుంది. నా నాలెడ్జ్ అయితే బహ్రెయిన్ దినార్, బహ్రెయిన్ కరెన్సీలో నియర్లీ 1200 BD వితౌట్ ఎలక్ట్రిసిటీ 1200 BD ఉంటుంది గైజ్. సో ఇది నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు నేషనల్ డే ఉండే, బహ్రెయిన్ నేషనల్ డే. సో దానికోసం డెకరేషన్ చేశారు, ఈ లైట్స్ అన్నీ పెట్టారు. ఇది ప్లే గ్రౌండ్, పిల్లలకి ఆడుకోవడానికి అన్నీ. అంటే ఇది ఇది పార్టీ లాగా ఏదైనా పార్టీ చేసుకోవచ్చు గైజ్, అలా కట్టారు. ఇది పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్. ఇక్కడ శాండ్ ఎందుకో వైట్ మట్టిలాగా ఉంటుంది, మన ఇసుకలాగా ఉండదు. నేను ఎప్పుడు అలా వాకింగ్ చేసేదాన్ని. అలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, మన మైండ్ని డైవర్ట్ చేసుకోవాలన్నా. చాలా మెమరీస్ ఇచ్చింది గాయస్ ఈ గార్డెన్ నాకు. నేను బహ్రెయిన్కి ఆఫ్టర్ నేను MBA చేశాను. MBA తర్వాత బహ్రెయిన్కి వచ్చాక 3 months నేను జాబ్ కోసం ట్రై చేశాను. నాకు ఇక్కడ జాబ్ రావట్లేదు. వితౌట్ రికమెండేషన్ ఇక్కడ జాబ్ రావడం కొంచెం కష్టమే. ఇక్కడ కూర్చొని లిటరలీ మీకు ఇప్పుడు ఏ ప్లేస్ అయితే చూపిస్తున్నానో ఆ ప్లేస్లో, ఆ గడ్డిలో నేను కూర్చొని నేను దేవుణ్ణి ఎంత అడిగాను అంటే గట్టిగా ఏడ్చేస్తూ, ప్లీజ్ నాకు జాబ్ కావాలి, నేను డిపెండెంట్ ఉండొద్దు, నేను ఇండిపెండెంట్గా ఉండాలి. నా MBA అయిపోయింది, నాకు స్కిల్స్ ఉన్నాయి, నేను చేయగలుగుతాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు గాడ్ అని
ఎంత గట్టి గట్టిగా అరిచేదాన్నో, మళ్ళీ చుట్టూ చూసుకునేదాన్ని ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా చూస్తున్నారా అని. అలా నాలో నేను ఎంత ఆలోచించేదాన్నో, ఇక్కడ అలోన్గా ఇక్కడ కూర్చునేదాన్ని, వచ్చి ఇక్కడ కూర్చొని గాడ్కి ప్రే చేసేదాన్ని నాకు జాబ్ కావాలి అని చెప్పి. ఎప్పుడైతే జాబ్ వచ్చిందో నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు గాయ్స్. అంటే మంచి జాబ్, మంచి లైఫ్, కార్పొరేట్లో ఎలాంటి జాబ్ అయితే కోరుకున్నానో అలాంటి జాబ్ వచ్చింది. చూసారా, శాండ్ చూపిస్తున్నాను గాయ్స్, మధ్య మధ్యలో డైవర్ట్ చేస్తున్నా అనుకోకండి. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, శాండ్ ఎందుకు చూపించాను అంటే, నాకు ఎందుకో మన ఇండియాలో అండ్ ఇక్కడ శాండ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మట్టి మట్టి ఉంటుంది శాండ్ ఇక్కడ, అసలు నాకు టచ్ చేయబుద్ధి కాదు. అదే ఇండియాలో శాండ్ అయితే మంచిగా ఆడుకుంటాం కదా ఇసుకలో. సో నేను ఎంబీఏ తర్వాత మంచి జాబ్ చేస్తూ, దట్టు గైజ్, నేను టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నాకై నేను తెచ్చుకోలేదు జాబ్, విత్ రికమెండేషన్తోనే తెచ్చుకున్నాను. బట్ అక్కడ రికమెండేషన్తోనే తెచ్చుకున్నా కూడా అది ఎంత కష్టమైన జాబో, ఈవెన్ ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 1 ఇయర్ 8 మంత్స్ ఆ జాబ్ చేశాను గాయస్. నేను జస్ట్ 6 మంత్స్లోనే రిజైన్ చేసేస్తాను అనుకున్నారు. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని నేను ఇది చేసేసి నేను 1 ఇయర్ 8 మంత్స్ జాబ్ చేశాను. నియర్లీ 20 మంత్స్ ఆ జాబ్లో సర్వైవ్ అవ్వగలిగాను గాయస్. తర్వాత ఇండియా వెళ్ళిపోయాను. ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేదు. జస్ట్ వితిన్ ఏ మంత్లో హైదరాబాద్లో జాబ్ తెచ్చుకున్నాను. హైదరాబాద్లో కూడా నాకు జస్ట్ అంటే వెళ్ళాను, ఒక వితిన్ ఏ వీక్లో జాబ్ వచ్చేసింది. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఫస్ట్ ఒకే కంపెనీకి వెళ్ళాను, దట్ ఈజ్ హెచ్ఎస్బిసి బ్యాంక్. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 9 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉన్నింది గాయస్. ఆ 9 రౌండ్స్ని క్రాస్ చేసేసి ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ కంపెనీకి అప్లై చేశాను. ఫస్ట్ ఆ కంపెనీకి వెళ్ళాను, అక్కడే నాకు జాబ్ వచ్చింది. 40 days టైం తీసుకున్నారు వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. తర్వాత నేను ఇండియాకి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు, ఆఫర్ లెటర్ వచ్చాక నేను వెళ్ళాను. అక్కడ 2 years జాబ్ చేశాను. ఇలా మంచి బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాను. నా లైఫ్ ఎలా ఉండాలి, కార్పొరేట్లో ఎలా ఉండాలి అనుకున్నానో అలానే ఉండింది. నేను అలాగే ఉన్నాను, మంచిగా ఎంజాయ్ చేశాను. లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం అంటే నేను ఎవరిపైన డిపెండ్ అవ్వలేదు కదా. సో నా ఓన్ మనీ, నా శాలరీ, నా పేరెంట్స్ కూడా నా శాలరీ ఇవ్వమని చెప్పి ఫోర్స్ చేసే అంత ఇది కూడా లేదు. సో నేను దాచుకున్నాను, నేను ఖర్చు పెట్టుకున్నాను, నా ఓన్ క్లాత్స్ నేను కొనుక్కున్నాను. అమ్మాయికి ఏం కావాలి గాయస్, వాళ్ళ బట్టలు, వాళ్ళ జ్యువెలరీ, అవన్నీ మనం మన ఓన్ మనీతో కొనుక్కున్నప్పుడు చాలా హ్యాపీ ఉంటుంది కదా. ఆ హ్యాపీనెస్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇది నేను మనస్ఫూర్తిగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాను గాయస్. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఈ పూల్ ఏరియా అన్నా కూడా నాకు చాలా ఇష్టం. నేను అలా ఆ చైర్లో కూర్చొని ఎప్పుడు ఆ పూల్ని చూస్తూ ఉండేదాన్ని. నా ఫ్రీ టైం ఉన్నప్పుడంతా నేను ఈ గార్డెన్లో ఎవ్రీ కార్నర్లో వెళ్ళి నేను ఎంజాయ్ చేసేదాన్ని. ఆ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలాంటి గార్డెన్లో నేను ఫ్యూచర్లో ఉంటానో ఉండనో నాకు తెలియదు. బై గాడ్ గ్రేస్ ఇది మా మదర్ వర్క్ చేసే మేడం వల్ల నేను ఈ లైఫ్ని ఎంజాయ్ చేశాను. సో ఇది ఉంటుందో ఉండదో నాకు తెలియదు కదా గాయస్. అందుకే ఎవ్రీ కార్నర్ని, ఎవ్రీథింగ్ని నేను మనసుకి రీచ్ అయ్యేంతలాగా ఎంజాయ్ చేశాను. ఇది జిమ్ దెర్ ఈజ్ నో ఎనీ చార్జెస్ గాయస్. ఎవరైనా వెళ్ళి జిమ్ చేసుకోవచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు పూల్లోకి. అంటే ఆ గార్డెన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది జిమ్ ఏరియా. జిమ్ కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ గార్డెన్లో నేను ఎవరిని పెద్ద చూడలేదు గాయస్. అంటే జిమ్ చేస్తూ వాళ్ళు అవుట్డోర్కే వెళ్తారు జిమ్ అంటే. ఎందుకు అంటే ట్రైనర్స్ ఉంటారు కదా అక్కడ. ఇక్కడైతే ట్రైనర్స్ ఉండరు. మ్యాక్స్ టు మ్యాక్స్ 1-2 పర్సన్స్ని చూసాను నేను జిమ్ చేయడము ఇన్ని ఇయర్స్లో. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా పెద్ద యూస్ చేయరు. అంటే సమ్మర్లో పిల్లలు ఎక్కువ యూస్ చేస్తూ ఉండేవాళ్ళు.
గాయ్స్, మీకు నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు నేను ఇక్కడ లోపల లోపల ప్రపంచాన్ని చూపిస్తున్నాను. ఇక ముందు నుండి బహ్రెయిన్‌లో షాపింగ్ మాల్స్, చూడాల్సిన ప్లేసెస్ ఇవన్నీ చూపించాలి అనుకుంటున్నాను గాయ్స్. మీరందరి సపోర్ట్ కూడా నాకుంటే నేను ఇంకా ముందుకెళ్తాను హ్యాపీగా. డీగ్రేడ్ అవ్వను కదా! అంటే కొంచెం ఎంకరేజ్‌మెంట్ లాగా అనిపిస్తుంది కదా! ఓకే, నేను కూడా వీడియోస్ చేయొచ్చు, చూపిస్తాను. అండ్ నా లైఫ్, నా డైలీ రొటీన్ ఏంటి, నేను ఎవరితో ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఇవన్నీ కూడా ముందు ముందు వీడియోస్‌లో షేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇది ఫుట్బాల్ కోర్ట్. ఇక్కడ అన్నీ ఉన్నాయి గాయ్స్. జిమ్, ఫుట్బాల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. నాకు తెలిసి ఇది కింగ్ ఖలీఫా ఉన్నారు కదా, ఎవరి వాళ్ళ కజిన్ రిలేటివ్స్‌దంట ఈ గార్డెన్. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అంతా రాజస్థానీ అటు సైడ్ వాళ్ళు. బాగా మంచిగా మాట్లాడతారు అంకుల్ వాళ్ళు కూడా నాతో. గాయ్స్, ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో ఏం తెలియట్లేదు. ముందు ముందు జాగ్రత్తగా, అంటే మనసులో ఉన్నట్లు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇది ప్లాన్ కాదు, ఏం కాదు గాయ్స్. జస్ట్ గార్డెన్ వీడియో చేశాను. నా నా మనసులో, నా మైండ్‌లో వచ్చే మాటలు మీతో మాట్లాడుతున్నాను. ఇది నైట్ టైమ్ వ్యూ. యాక్చువల్లీ ఇది నేషనల్ డేకి తీశాను అని చెప్పాను కదా! సో, డెకరేషన్ ఉంది. లైట్స్ అన్నీ వేశారు. నైట్ టైమ్ వ్యూ గాయ్స్ ఇది గార్డెన్‌లో. బావుంటుంది నైట్ కూడా ఫుల్ లైట్స్‌తో. ఇంకేం చెప్పాలి గాయ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ అని అడుగుతున్నాను. అంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేస్తే, అందుకోసమని అడుగుతున్నాను. ఇది అవుట్ సైడ్ గాయ్స్, అంటే గార్డెన్కి అవుట్ సైడ్ ఉంటుంది. ఓకే గాయ్స్, నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక మంచి కొత్త వ్లాగ్ని తీసుకొని వస్తాను మీ ముందుకి. ఆ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? అంటిల్ దాట్, బాయ్ బాయ్ బాయ్.